హెచ్చరీ ప్యాకింగ్ చేసే ఏజెంట్ల జీవనోపాధిని కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్న వారికి ఉపేక్షించేది లేదని జాతీయ మత్స్య సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు మోసా అప్పలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం కొర్లయ్యపేటలో మోసా అప్పలరాజు తన నివాసం నందు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా హెచ్చరీస్ లో ప్యాకింగ్ చేసుకుని ఉపాధి పొందుతున్న మత్స్యకారులను తొలగించుకుని కొంతమంది అధికార పార్టీకి చెందిన నేతలు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం చాలా అన్యాయమని, మత్స్యకారులు ఉపాధి కోల్పోయే చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీరిపై చర్యలు తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ కలుస్తామని, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లను, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లను, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను కలిసి జరుగుతున్న అన్యాయాలను, దౌర్జన్యాలను వారి దృష్టికి తీసుకువెళ్తామని మోసా అప్పలరాజు పేర్కొన్నారు. ఈ మేరకు అప్పలరాజు మాట్లాడారు. జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకోసం అంటే హ్యాచరీల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏజెంట్లను, రొయ్యి పిల్లల ప్యాకింగ్ ఏజెంట్లను తొలగించి టీడీపీ వాళ్ళకే ఇవ్వాలి అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు. ఈ విషయాన్ని హోమ్ మినిస్టర్ గారికి చెప్పాము, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాము, ఎస్పీ గారికి కూడా చెప్పాము. కానీ మాకు న్యాయం జరగట్లేదు. మాట్లాడితే మమ్మల్ని దౌర్జన్యంగా చంపుతామని బెదిరిస్తున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, తప్పుడు కేసులు పెట్టని బెదిరిస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఒకటే, ఎప్పటి నుంచో మేము పనిచేస్తుండు 2012లో జాతీయ మత్స్యకార సంఘం తరపున 4 యాత్రీలు తీసుకొచ్చాము. ఒక 100 మందికి పని కల్పించాము. 2019లో మరో కొన్ని యాత్రీలు తీసుకొచ్చి 200-300 మందికి మేము పని కల్పించాము. ఇక్కడ పెద్దలైతేనే మేమైతేనే యాత్రి యాజమాన్యాన్ని కోరుకొని అక్కడ ముందు పనిచేస్తున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అడిగి మేము ఈ పనులు కల్పిస్తే ఈ రోజు వచ్చి ఏజెంట్కి డబ్బులు ఇవ్వద్దు మాకు ఇవ్వండి అనేసి ఇక్కడ విశ్వనాథ్ అనేవాడు కూడా వచ్చి, కాశీ విశ్వనాథ్ వచ్చి ఇక్కడ యాత్రిలు తిరుగుతున్నాడు. యాత్రిలు తిరిగి ఏజెంట్ల డబ్బులు మాకు ఇవ్వండి అనేసి డిమాండ్ చేస్తున్నాడు, లేదా బెదిరిస్తున్నాడు. మాకు టీడీపీ ప్రభుత్వం ఉంది, మా హోమ్ మినిస్టర్ గారు మమ్మల్ని పంపించారని వాళ్ళు చెప్పి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మేము అడుగుతున్నాం ఒకటే, మధ్యలో 5 సంవత్సరాలు ఉంది. 2012లో తెచ్చాము, అలాగే 2019లో యాత్రికులు తీసుకొచ్చి మత్స్యకారులకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లేబర్కి పని కల్పించాము లోకల్ వాళ్ళందరికీ. ఈ 5 సంవత్సరాల్లో టీడీపీ వాళ్ళు ఏ రోజైనా ఒక్కరికి పని కల్పించారా అని నేను అడుగుతున్నాను. కల్పించలేనప్పుడు ఈ రోజు వచ్చి డబ్బులు ఎందుకు దండుకోవడానికి తిరుగుతున్నారని నేను అడుగుతున్నాను. అంతేకాదు వీళ్ళందరూ కూడా ఏ ఉద్దేశంతో ఇలా తిరుగుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక్కడ పాల్మన్పేట పంచాయతీలో అంటే వాళ్ళకి ఓట్లు వేయలేదనేసి గట్టిగా అడిగితే సీఏ గారు ఎదుర్కొంటూ కూడా వాళ్ళు చెప్పారు, కాశీ విశ్వనాథ్ కానీ, అలాగే ఇక్కడ మేము సూచించినటువంటి మోసా సతీష్ వెంకటేష్, కొంతమంది యాదవులు కానీ ఏం చెప్తున్నారు, మేము టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ఏజెంట్లు మాకే ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎందుకు ఇస్తామండి? మేము కష్టపడి పని కల్పించి 100 మందికి పనులు చేపిస్తూ